ఇక భూమంతా అంధకారంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ గుండ్రముగా భూమిపై తిరిగాడుచుండును. మరి ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనము, దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములో ప్రాణవాయువును ఊదెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పుడైతే మానవుని తయారు చేశాడో ఆయన యొక్క ముక్కు రంధ్రంలో తన ప్రాణవాయువును ఎప్పుడైతే ఊదాడో అప్పుడే ఆయన యొక్క ఆత్మ మనలో ప్రవేశించినది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు యుగముల వరకు సృష్టి ఎప్పుడైతే అంతం కాబోతున్నదో అప్పటి వరకు కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనతో ఉంటుంది.